Yeah, good morning, guys. Hello. Morning, sir. Good morning, Yeah, sir. good morning. Very good morning, all of you. So last night session జాయిన్ అయినారా ఇంటర్వ్యూ సెషన్స్ కి ఎవరు జాయిన్ అయినారు? మీ person నేను జాయిన్ అయ్యండి. యా ఎలా అనిపించింది మా? సో రియల్ టైం ఇంటర్వ్యూ సెషన్ జరిగింది. ఓకే. సో రేపు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమి అడుగుతారు హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ కట్ గా ఆయన చెప్పున్నారు ప్లేస్మెంట్ ఆఫీసర్. ఓకే. ఎంతమంది ఆ వీడియోస్ ని అప్లోడ్ చేస్తానో ఒకసారి వినండి. బేసిక్స్ అడిగాడు. మనం ఏవైతే డిస్కస్ చేసి ఉంటామో స్టార్టింగ్ లో వాటి మీదనే జస్ట్ బేసిక్స్ మీకు అడగడం జరిగింది. మీరు గమనించారో లేదో. ఓకే. సో చాలా సింపుల్ గా అడిగినారు. బాగా కొందరు బాగా చాలా బాగా సమాధానం ఇచ్చారు. సో గుడ్. ఓకే. డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి. టాలీ ప్రైమ్ 6.0లో మనం వ్యాట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి. వ్యాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఎప్పుడు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు? ఎవరైనా చెప్పగలరా? వ్యాట్ ని ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు చెప్పండి. ఎనీవన్? ఇండియాలో వ్యాట్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు చెప్పండి. ఎనీ ఐడియా? 2005 అనుకుంటా సార్, ఐ థింక్. 2005. వెరీ గుడ్. 1 ఏప్రిల్ 2005లో ఇండియాలో వ్యాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు. ఓకే. వ్యాట్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. ఓకే. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. బట్ ప్రజెంట్ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది ఇండియాలో. అప్పుడు వ్యాట్ లో ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 5% ఐటమ్ ఉంటే మొబైల్ అనుకోండి, అది కర్ణాటకలో 12.5, చెన్నైలో 14.5 అలా ఉండేది. ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేది. సో ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అమ్మినా ఇండియా మొత్తం మీద సేమ్ ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో మనకి ఏం చేశారంటే జిఎస్టీ తీసుకొచ్చారు, మల్టిపుల్ ట్యాక్సెస్ లేకుండా. ఓకే. సో వాటిని వ్యాట్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేసేవాళ్ళు అని జస్ట్ ఒక ప్రాబ్లం మనం పెట్టండి. ఓకే. అది ఎలా అనేది చూడండి. ప్రజెంట్ ఇండియాలో లేదు, బట్ ఒక ప్రాబ్లం ఎలా అనేసి పెట్టున్నాను. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ప్లస్ కంట్రోల్ ఏ ఫర్ యాపెట్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎస్. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. వ్యాట్ లో ఉన్నప్పుడు టిన్ నెంబర్ ఉండదు. ఇప్పుడు జిఎస్టీ నెంబర్ ఎలా ఉందో అప్పుడు కూడా టిన్ నెంబర్ అనేది ఒకటి ఉంది. అది ఇచ్చేవాళ్ళం అనమాట. అదేం లేదు కాబట్టి నో ఉంటుంది. యాక్సెప్ట్ అను క్రియేట్ లెడ్జర్స్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, ఎప్పుడైతే F11లో వ్యాట్ అనే ఆప్షన్ మనం వేసి పెట్టామో ఆటోమేటిక్గా ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఇక్కడ 5% ఇస్తాం. ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి. లెడ్జర్ లో ట్యాక్స్ ఇచ్చేవాడు వ్యాట్ ఉన్నప్పుడు. అవే సొల్యూషన్స్. కంట్రీ క్రియేటర్స్. సప్లయర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉండేది. సప్లయర్స్ కూడా ఇక్కడ వ్యాట్ నెంబర్ అనేది ఉండేది. ఓకే. సేల్స్ అకౌంట్స్. సేల్స్ లో కూడా ట్యాక్స్ ఇవ్వాలి.
కోమలి మర్చెంట్స్, తండ్రి డెబ్టార్స్. ఎస్, వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రియేటర్స్, ఫాదర్ ఎంటర్ప్రైజెస్, input VAT 5%. Duties and taxes, VAT. Output VAT 5%. VAT. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ తర్వాత యూనిట్స్ వెళ్దాం. నెంబర్స్ టార్గెట్ ల్యాప్టాప్, Lenovo laptops, Vivo mobiles, Oppo mobiles, escape. So first one, receipt, capital 35 days. Control A, save. Purchase. So personal plan, Travel Solutions. HP laptops 25,000. Lenovo laptops 20,000. దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి. ఓకే, సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాని కింద ఇవ్వాలి. ఇన్పుట్ వ్యాట్ 5%. 8,45,000 మీద 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. సేల్స్ F8. సో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో పెట్టద్దాం. ఎవరు ఇక్కడ కోమలి మర్చెంట్స్. HP laptops 50,000. Lenovo laptops 26,000. 8,78,000 మీద అవుట్పుట్ వ్యాట్ 43,000 ట్యాక్స్ పడింది. మళ్ళీ పర్చేస్. సో పర్సన్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 2,500. Oppo మొబైల్స్ 3,500. దాని మీద ఇన్పుట్ వ్యాట్ 5%. ఫాదర్ ఎంటర్ప్రైజెస్, వివో మొబైల్స్ 2,800. Oppo మొబైల్స్ 3,000. అవుట్పుట్ వ్యాట్ 5%. టేబుల్ ప్రైవేజ్గా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని పెడతాం. After loss 1,45,000. Net profit. Balance sheet. Stock summary. First of all,
ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్. Display more reports, trial balance. Account books, purchase register, sales register, receipt register. VAT reports. ఇక్కడ మనకు చూపించట్లేదు. ఓకే ఓకే ఇక్కడ వ్యాట్ లేదు కాబట్టి ప్రజెంట్ మనకి ఇలా చూపిస్తుంది. వ్యాట్ ఉంటే కన్నా అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయగా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఓకే ప్రజెంట్ ఏం లేదు కాబట్టి ఇలా షో చేస్తుంది. ఓకే ఈ విధంగా వ్యాట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పోస్ట్ చేస్తున్నారు. ఓకేనా అర్థమైందా గైస్? వ్యాట్ అంటే అర్థమైందమ్మా? యా. సో ప్రజెంట్ ఇది ఇండియాలో లేదు, బట్ ఒకటి ఎలా ఉంది అనేది ఇక్కడ చూపించాం. ఓకే ఓకే సో నెక్స్ట్ చూడండి మనకి లైక్